నగర గోవింద నామస్మరణలతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజంటూ గుర్తు చేశారు. అందుకే ఆయన్ని స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గోవింద 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 గోపన వెంకటేశాయ. ఈ తిరుపతి నగరంలో
నగర సంకీర్తన మొదలుపెట్టి సంవత్సరం అయింది. 6వ తేదీకి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మేము నగర సంకీర్తన చేస్తూనే ఉన్నాము. ఈ నగరానికి సంకీర్తన అనేది దేవుడి సుభిక్షంగా మనల్ని సంతోషంగా చూస్తున్నాడు కాబట్టి ఈ తిరుపతిలో గంగమ్మ తల్లి మనల్ని సుభిక్షంగా చూడాలని కోరుకుంటూ మీ అందరూ ఈ నగర సంకీర్తనలో వచ్చి పాల్గొనాలని మీరందరూ సుభిక్షంగా ఉండాలంటే ఈ నగర సంకీర్తనలో బాగా పొద్దున్నే 5 గంటలకే లేచి మీరందరూ వచ్చి ఈ నగర సంకీర్తన శ్రీ ఆంజనేయ స్వామి గుడి అంటే మన గోవిందరాజ స్వామి గుడి ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి గుడి కాడి నుంచి 5 గంటలకు బయలుదేరి మాడ వీధులన్నీ తిరిగి 6 గంటలకంతా మళ్ళీ మన ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చి మళ్ళీ భజన చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ బయలుదేరారు. నమో వెంకటేశాయ. నగర సంకీర్తన భజన కార్యక్రమం సంవత్సరం పూర్తయ్యి 2వ సంవత్సరం అడుగుపెట్టినాము. ఈ శుభ సందర్భంలో ప్రతి శనివారం తెల్లారి 4 గంటలకు లేచి రెడీ అయ్యి వచ్చి గెరడు గొమ్మ తెచ్చి మన ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ వెలిగించుకొని అందరూ కూడా 60-70 మంది కలిసి కట్టుగా భజన జరుగుతూ ఉంది. ఈ శుభ సందర్భం ఈ యొక్క తిరుపతి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో వెంకటేశాయ. సంక్రాంతి పురస్కరించుకుని గత సంవత్సరం పూర్తి అయిపోయింది. ద్వితీయ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నాం. ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమై గోవిందరాలు 4 మాడు వీధుల్లో భజన సంకీర్తన చేసుకుంటూ తిరిగి ఇక్కడికే వచ్చి ఈ యొక్క భజన బృందం 70 మందితో ఈరోజు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రసాదాలు పంచడం జరిగింది. అదేవిధంగా తిరుపతి పుర ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ద్వితీయ సంవత్సరంలో ప్రారంభం జరుగుతున్నది. ఈ నగర సంకీర్తనలో చాలామంది భక్తులు